ఇక డీటెయిల్స్ చూస్తే దాచేపల్లి సీఐ వేధింపులకు గురైన ఎల్లయ్యను పరామర్శించి గురజాల సబ్ జైలు వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు ప్రెస్ మీట్. మహేష్ గారు మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ అయిన మహేష్ గారు విదేశీ పర్యటనలో ఉండి ఉదయం మా అందరికీ ఫోన్ చేసి నేను వెళ్ళలేకపోతున్నాను, తంగిడ గ్రామంలోను అదేవిధంగా తేలుకొంట గ్రామంలోనూ ఇద్దరు మన పార్టీ వారిని తీసుకెళ్ళి కేసులు పెట్టి హెరాస్ చేశారు, మమ్మల్ని అందరినీ వెళ్ళి రమ్మని ఆయన కోరారు. ఆ ఫోను పెట్టగానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అన్న, తంగిడ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక యువకుడిని తీసుకువెళ్ళి చిత్రహింసలకు పోలీసు వారు గురి చేశారనే విషయం నాకు చెవికొచ్చింది. అది ఎంతవరకు నిజము ఏమిటి తెలుసుకోండి, అవసరమైతే మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించండి, తెలుసుకోండి వాస్తవాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మా లీగల్ సెల్ మాధవికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను కూడా తెలుసుకొని ఈరోజు మేమందరం ఒక టీమ్గా వచ్చి ఉప్పుతోళ్ల హరికృష్ణని అదేవిధంగా చల్లా ప్రేమ్ కుమార్ని ఇద్దరిని కూడా లోపలికి వెళ్ళి పరామర్శించి జరిగిన విషయాలు తెలుసుకొని మీడియా ముందుకు రావటం జరిగింది. చాలా దురదృష్టం, చెప్పాలంటేనే కొంత సిగ్గుగా ఉంది. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక వ్యక్తిని పట్టుకు వెళ్ళి రక్షక భటులు అనేవారు, అంటే పోలీసులు పట్టుకు వెళ్ళి కొట్టడం, దారుణంగా చిత్రహింసలకు గురి చేయటం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. నిజంగా ఉప్పుతోళ్ల హరికృష్ణ చెప్పిన మాటలు నా మాటలుగా చెప్పాలంటే, ఆయన ఉదయం 4 గంటలకి పోలీసు వారు వచ్చారు. అది కూడా ఎవరో జానీ భాష అంట, ఆ గ్రామంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు. ఆయన కారులో వచ్చారు. ఆయన కారులో వచ్చి మీరు రండి అంటే, ఏమిటి పోలీస్ వ్యాన్ కూడా కాదు, ఎందుకు మేము ఈయన కారులో రావాలి అని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అడ్డం తిరిగి మేము వస్తాం పదండి పోలీస్ స్టేషన్, కానీ ఆ జానీ భాషా కారులో మేము రాము, ఆయన తెలుగుదేశం ఆయన మాకు వ్యతిరేకంగా ఉన్నాడు, ఆయనే మిమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు, మేము రామని పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఇందాక ఆ ఎల్లయ్య తండ్రి గారు చెప్పినట్టుగా వాళ్ళ అన్నను కూడా తోడు తెచ్చుకున్నాడు. ఎల్లయ్య పాప ఒక్కడే కాదు కదా అని వాళ్ళ అన్నగారిని కూడా, ఇందాక ఉన్న అన్నగారిని కూడా తోడు తెచ్చుకుని ముగ్గురు కలిసి వచ్చారు. వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో మరి ఉప్పుతోళ్ల హరికృష్ణను కూర్చోబెట్టారు. కాసేపు తర్వాత పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుందంట ఇంకొకటి, ఒక ప్రైవేట్ రూమ్, అక్కడికి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళి హరికృష్ణ చెప్పిన